హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్టీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈరోజు ఏంటంటే జొన్న మురుకులు. కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కారంగా స్పైసీగా తినాలనిపించిన వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో దీనికోసం నేను 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నానండి. జల్లెడ పట్టుకోవాలి. ఏ పిండి అయినా సరే ఫస్ట్ మీరు జల్లెడ పట్టుకుంటేనే బాగుంటుంది. సో 2 కప్పులు జొన్న పిండి తీసుకొని దాన్ని జల్లెడ పట్టుకున్నాను. అలాగే కప్పున్నర బియ్య పిండి తీసుకున్నాను. దీన్ని కూడా జల్లెడ పట్టుకున్నాను. మనం ఏ పిండి అయినా సరే ఇలా పట్టుకుంటే బాగుంటుంది. అలాగే అదే కప్పుతో హాఫ్ కప్ శనగపిండి ఇది జల్లెడ పట్టుకున్నాను. సో దీంట్లో నువ్వులు వేస్తున్నాను. మనకిష్టం, అంటే తినాలనుకున్నంత ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, ఎలా కావాలనుకుంటే అలా. ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం అక్కడక్కడ కావాలనుకున్న కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పిండిలో అది బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే దీనిలోనే ఇప్పుడు మనం అంటే వాము, ఇవి జీలకర్ర వేస్తాం కదండి, రుచికి సరిపడా వాము కూడా వేసాను. వాముతో పాటు ముందుగా మనం కొంచెం ఆయిల్ హీట్ చేసుకుంటే, ఆ హీట్ అయిన ఆయిల్, గోరువెచ్చటి నూనె కూడా దీంట్లో వేసుకుంటే మనకి పిండి ఇలా ఒత్తేటప్పుడు క్రిస్పీగా అలా వస్తుంది అనమాట. సో ఇలా నూనె కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. పిండిని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నూనె ఇలా మీరు ఒకసారి పిండిని గరిటెతో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి దాంట్లో వాము వేసుకున్నాను. వాము కూడా వేసి పిండిని ఒకసారి ఇలా కలిపాను అనమాట. సో కలిపాక దీంట్లో మనకి స్పైసీనెస్ కావాలి కాబట్టి దానికోసం నేను పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. అంటే నేను తక్కువే వేసాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఆ జ్యూస్ని కూడా మనం పిండిలో కలుపుకోవాలి. సో దీనికి ముందుగానే మనం కొంచెం వేడి వాటర్ని హీట్ చేసి పెట్టుకోవాలి. సో ఆ వాటర్ని కూడా నేను అంటే వేడి వాటర్తో కలుపుకుంటే పిండి కొంచెం బాగా సాఫ్ట్గా అలా వస్తుందన్నమాట. ఇదిగో చూసారా, నేను ఆ వాటర్ని మిక్సీలో, అంటే కొంచెం దాంట్లో మనం మిక్సీ పట్టిన అది ఉంది కాబట్టి దాంట్లోనే కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఆ వాటర్ కూడా పిండిలో వేసి కలిపాను అనమాట. పిండిని బాగా కలుపుకోవాలండి. ఇదిగో ఇలా మనం ఎంత బాగా దాన్ని కలిపితే అంత బాగా మనకి క్రిస్పీనెస్, అలాగే గుల్లగుల్లగా ఇలా తింటుంటే బాగుంటాయి అన్నమాట. తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా అలా అనమాట. ఇంక ఇలా కలుపుకుంటూ ఉన్నాను. బాగా పిండి అంతా బాగా కలిసేలాగా మనకి సరిపడా కన్సిస్టెన్సీ, మీరు ఎంత పిండి తీసుకున్నా సరే ఇలాగ కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే ఇది కూడా నేను మొన్న ఆల్రెడీ నా వీడియో చూసిన వాళ్ళైతే సజ్జ మురుకులు చెప్పాను కదా, అది ఎలా అయితే మనం మద్దనలాగా చేస్తామో జొండ పిండిని కూడా మనం పెట్టుకునే ప్రతిసారి ఇలా ఒక్కోసారి బాగా కలుపుకుంటూ ఉంటే అదేంటంటే స్మూత్నెస్ ఎక్కువగా వస్తుంది. వెంటనే అంటే పిండి మురుకుల్లోంచి కింద దిగుతామన్నమాట. కళాయిలో నూనె కూడా ఆల్రెడీ హీట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నేను మురుకులకి వేసుకోవడానికి ఇలా ఈ టైప్లో మురుకులు తీసుకున్నాను. లాస్ట్ టైం నేను తీసుకున్న చక్రాలు అవి వేరు, ఇది వేరు అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ షేప్ తీసుకున్నానండి. దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. సో నేను స్టార్ షేప్ తీసుకున్నాను. ముందు జంతికలలాగా అంటే చుట్టి అలా వేద్దాం అనుకున్నాను, కానీ నాకు అది సెట్ అవ్వలేదు. అంటే ఒక చేత్తో కెమెరా ఇలా చూసుకోవాలి కాబట్టి నేను ఇలా చేసేసాను. ఇంకా డైరెక్ట్గా వేద్దాంలే పిల్లలకి అని చెప్పి మిషన్ కూడా నేను ఇది ఐ థింక్ ఫస్ట్ టైం వాడుతున్నా దీన్ని. నేను మామూలుగా అయితే నేను ప్రెస్ చేసేది దాంతో వాడేదాన్ని. ఇంకెలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఇట్లా చుట్టు తిప్పకుండా ఎక్కడికక్కడికి ఇలా కట్ చేసుకుంటే అదే విడివిడిగా వచ్చేస్తాయండి. చేత్తో మనం ఇలా ఒకసారి ఇలా అనగానే ఇట్లా చేత్తో కింద మురుకుల దగ్గర అట్లా చేసుకుంటే ఇదిగోండి ఇలా వచ్చాయి. నిజంగా అండి చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు అంటారు జొన్న పిండి కాబట్టి హెల్దీ, శనగపిండి కూడా నేను ఎక్కువ వేయలేదు, తక్కువ చాలా తక్కువ వేసాను. మీకేమి అంటే ఏదైనా ఇబ్బంది అవుతుందని అనుకోవద్దు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇలా మురుకులు చేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. నిజంగా నేనైతే ఇంత బాగా వస్తాయి అనుకోలేదు. జొన్న పిండితో కూడా మొన్న సజ్జలతో చేసినప్పుడు బాగానే వచ్చాయి. ఇక ఇలా చేశాను. వెనక మా బుడ్డోడు నాకు రికార్డింగ్ లాగా నేను వాయిస్ ఇస్తుంటే వాడు ఎగురుతూ ఉన్నాడు, వాడి సౌండ్లు అనమాట అవి. సో చూసారా, మురుకులు ఇలా అయిపోయింది. ఇలా 1 బై 1 మనకి ఇంకా వేసుకుంటూ, నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం చూపించానో అలా ప్రతిసారి మధ్యన పిండి చేసుకోవటం అలా చేసుకుంటుంటే సరిపోతుంది. చూసారా, ఇలా జస్ట్ ఇలా అనగానే ఆఫ్ అయిపోతుంది. అంటే అంత క్రిస్పీనెస్ వచ్చిందనమాట. నేనేం దాంట్లో ఏ నెయ్యి, డాల్డాలు ఏం కలపలేదండి. జస్ట్ గోరువెచ్చటి నూనె, నువ్వులు అది పిండి కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి. సో అలా చూసుకొని కలుపుకోండి. సో నేను ఇంకా 1 బై 1 ఇలా వేసుకుంటూ ఉన్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు కారం చూసుకోండి. చిన్నపిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి, పెద్దవాళ్ళు తినాలనుకుంటే కనుక కొంచెం స్పైసీగానే చేసుకోండి, బాగుంటాయి. నేను చేసిన పిండి కింద అయ్యాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.